నిర్మల్ జిల్లా బైన్స రోడ్డు సమస్యపై 5వ తరగతి విద్యార్థిని ప్రజావాణిలో ఫిర్యాదు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. న్యూ సంతోషి మాత కాలనీలో నివసిస్తున్న శ్రీ వేదిక తమ కాలనీలో వర్షాల కారణంగా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని లేఖ రాసి సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్కు అందజేసింది. దెబ్బతిన్న రోడ్ల వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె వివరించింది. ప్రజా సమస్యలు చెప్పడానికి రాజకీయ నాయకులు లేదా పెద్దవారు కావాల్సిన అవసరం లేదని చిన్నారి తన చర్యతో నిరూపించింది. ఫిర్యాదుపై స్పందించిన సబ్ కలెక్టర్ కాలనీ రోడ్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. శ్రీదేవికను ఆయన అభినందించారు. చూడండి, మా రోడ్స్ అయితే చాలా డ్యామేజ్గా ఉన్నాయి. అంతా వాటర్ ఉన్నాయి. డ్రైన్ ద్వారా అంతా టౌన్లన్నీ ఇట్లా గలీజ్గా మారిపోతున్నాయి. అక్కడ నీళ్ళు నిండుతున్నాయి. అన్న మీ పేరేం పేరు? ఫిఫ్త్ స్టాండర్డ్లో అయితే చదువుతున్నాను. నేను సంతోష్ మాత నగర్ కాలనీకి వచ్చి 5 years అలా అవుతుంది. 5 years నుంచి చూస్తున్న రోడ్స్ అయితే చాలా గలీజ్గా ఉన్నాయి. ఈ ముందే వర్షాకాలము అంతా స్మెల్ వస్తుంది కాబట్టి, పైగా ఇంకా దోమల వల్ల ఫీవర్స్ అవన్నీ వ్యాధులు అనేది వస్తున్నాయి. పైగా వీటితోనే కూడా రోజు చూస్తున్నా మా స్కూల్ బస్ వస్తుంది. అయినా స్కూల్ బస్కి కష్టమవుతుంది, రోజు కష్టమవుతుంది. కాబట్టి నేను సబ్ కలెక్టర్ వరకు అయితే కంప్లైంట్ ఇచ్చినాను. కంప్లైంట్ ఇవ్వగానే సారు తొందరగా రిప్లై ఇచ్చిండు, శాంక్షన్ చేస్తానని చెప్పేసి. సో సార్కి కూడా థ్యాంక్ యూ. ఒకవేళ అవసరం ఉంటే ఎమ్మెల్యే గారికి కూడా కంప్లైంట్ ఇస్తాను.